నా పేరు కార్తిక్ సాయి. నేను 5వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్వదినాన ఉపన్యాసం చెప్పడానికి నన్ను అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి ఏడాది మనం ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన ప్రతి భారతీయ పౌరునికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా ఆగస్టు 15వ తేదీన మనమందరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి పొందిన రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఒక ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ళు బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారతదేశం చవిచూసింది. 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి అందుకే మనం ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు వేడుకలు జరుపుకోవడానికి వీలుగా జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాం. మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దాని వెనకాల ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ఉన్నాయి. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. దేశం కోసం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, లక్షల మంది స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు. వీరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. జై హింద్.